రాయలసీమ స్పెషల్ తిరుగుబాతు అన్నం కలర్ రైస్ చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. యాలక్కలు, కొద్దిగా చెక్క, లవంగం, ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రెడ్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు రైస్ వేసుకున్నానండి. ఒక 4.5 గ్లాసులు వాటర్ వేసుకో. రైస్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా వాటర్ తెరులుతూ ఉంటాయండి. మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ మనము చికెన్ కర్రీలో, మటన్ కర్రీలో సూపర్ టేస్టీగా ఉంటుంది. తానీ వంటలు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.